హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఇంట్లో దొరికే పదార్థాలతోనే బయట రెస్టారెంట్ స్టైల్లో దొరికే విధంగా చాలా క్రిస్పీగా టేస్టీగా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చేపలకు మసాలా బాగా పట్టి బయటకు మంచి క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలంటే కొన్ని చిన్న టిప్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సినవి అయితే చూసేద్దామండి. చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోండి. కడిగేటప్పుడు కొంచెం కల్లుప్పును వేసి కడుక్కోండి. చేపలు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలా అయితే పట్టించాలండి. మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారాన్ని అయితే వేసాను. సాల్ట్ అనేది రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు, అలాగే చిన్న స్టార్ పువ్వు, దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే 1/2 చెక్క నిమ్మ రసం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. అలాగే కార్న్ఫ్లోర్ 1 లేదా 2 స్పూన్లు అయితే వేసుకోవాలండి. నేను ఆల్రెడీ 1 స్పూన్ వేసాను, మధ్యలో ఇంకో 1 స్పూన్ యాడ్ చేశానండి. కార్న్ఫ్లోర్ వేసాక కలుపుకోండి. ఇందులోనే 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకున్నానండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ పలచగా కలుపుకోవాలండి. మనకి చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పలచగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మసాలా చేప ముక్కలకైతే బాగా పట్టేలా చేతితో లేదా స్పూన్తో కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి మసాలా అయితే పట్టుకోవాలి, అప్పుడే చేప అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా చేపలకి మసాలా పట్టించి 20 లేదా 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. వీలైతే ముందు రోజే కలిపేసుకుని పక్కన పెట్టుకోండి, లేదు అంటే అప్పటికప్పుడు కలుపుకున్నా బాగానే ఉంటుందండి. ఇలా కొద్దిసేపు మ్యారినేట్ చేశాక మసాలా చేపలకి బాగా వెళ్ళి ఫ్రై చేసిన తర్వాత కూడా చేప అనేది రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలా చేప ముక్కలకు పట్టించేసి వీలైతే కొంచెం సేపు పక్కన పెట్టండి, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 నిమిషాలు బయటకు తీసి ఫ్రైని అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయితే. ఖచ్చితంగా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి, చాలా లైట్గా వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఒక చేప ముక్కనైతే వేసానండి. ఆయిల్ తక్కువ వేసుకుని వేపుకోవాలి అంటే ఒక చేప ముక్క సరిపోతుందండి. నేను వచ్చేసి 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసాను. అలాగే గిన్నె కూడా ఇలాంటివి తీసుకోండి. దీనివల్ల లోతు ఉండడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువలా ఉంటుంది, చేప కూడా బాగా వేగుతుందండి. 2 వైపులు మూత పెట్టుకొని బాగా వేగాక క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోండి. ఇలా వేపుకున్నాక తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి మిగిలిన చేపలకు కూడా. నూనె బాగా వేడెక్కాక మాత్రమే చేప ముక్కలను అయితే వేసుకోవాలండి. మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క చేపని వేపుకోవడం వల్ల చేప అనేది బాగా వేగుతుంది. చేప ముక్క వేసిన వెంటనే కదపకండి. ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక మరోవైపు టర్న్ చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిన వెంటనే అప్పుడు రెండో వైపును తిప్పుకోవచ్చు. ఇలా 2 వైపులు మీడియం ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల ఫ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది, లోపల అనేది జ్యూసీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతుంది, లోపల అనేది వేగదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలండి. చేప ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అంతేనండి, చేపల ఫ్రై అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పైన కొత్తిమీర అలాగే ఒక్క నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఖచ్చితంగా నిమ్మకాయనైతే పిండుకోవడం మర్చిపోకండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తా రెసిపీకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం అమ్మ అభిరుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. వేడివేడి అన్నంలో పప్పుతో ట్రై చేయండి, ఇంకా అద్దిరిపోతుంది టేస్టు. వీడియో నచ్చితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.